నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. వృధాగా సముద్రంలో కలిసిపోయే గోదావరి జలాలను మళ్లించి ఉభయ గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన మహనీయుడు సర్దార్ ఆర్థర్ కాటన్ అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. కాటన్ జయంతి సందర్భంగా గొల్లపూడిలోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమా మాట్లాడుతూ 1847 నుంచి 1852 మధ్య కేవలం 5 ఏళ్ల వ్యవధిలో ధవళేశ్వరం బ్యారేజీ నిర్మాణాన్ని పూర్తి చేయడం కాటన్ దూరదృష్టికి నిదర్శనమన్నారు. ఆ విధంగా ఇటువంటి మహానుభావులు ఎంతో స్ఫూర్తితో వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఇన్ని సంవత్సరాలు, వందల సంవత్సరాలు ఇవాళ రైతాంగానికి, ప్రజలకి ఉపయోగపడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా ఏ విధంగా అయితే గోదావరి జిల్లాలో ఆ మహానుభావుడిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు కూడా మరి అక్కడ సంకల్పం చేసేటప్పుడు ఎవరైతే మరి అక్కడ పూజారులు ఉన్నారో అక్కడ మరి సంకల్పం చేసేటప్పుడు గోదావరి నదిలో ఈరోజు కూడా ఆ సంకల్పం చేసేటప్పుడు కాటన్ మహాశయుడి పేరుని ఆ ప్రాంత రైతాంగం కానీ, ప్రజలు కానీ ఆ మహానుభావుడి పేరుని జలవనరులు, నీటి రంగ నిపుణులందరూ కూడా కాటన్ మహాశయుడిని స్ఫూర్తిగా తీసుకుంటారు. ఎందుకంటే పురాతన కాలంలో మన రాజులు చేసిన నీటి కట్టడాలు, నిర్మాణాలను స్ఫూర్తిగా పొంది ఆయనకున్న అపారమైన జ్ఞానాన్ని గుర్రం మీద స్వారీ చేస్తూ దేశం అంతా తిరిగి దేశంలో వివిధ రాష్ట్రాల్లో ప్రాజెక్టుల నిర్మాణంలో మరి ఆయన పాత్ర మనందరం కూడా ఈరోజు కూడా గుర్తుపెట్టుకోవటం, భావితరాలు కూడా గుర్తుపెట్టుకోవాలి. మిలిటరీ అధికారిగా వచ్చి దేశానికి నీటి రంగ నిపుణుడిగా గోదావరి ఆనకట్ట నిర్మాణంలో కావచ్చు, కృష్ణా ఆనకట్ట నిర్మాణంలో ఆయన సూచనలు కావచ్చు, సలహాలు కావచ్చు, అట్లాగే నెల్లూరు సంగం బ్యారేజీలు నిర్మాణం కావచ్చు, అట్లాగే రాయలసీమలో ప్రాంత ప్రాజెక్టుల నిర్మాణంలో కావచ్చు, అట్లాగే మెడ్రాసు, బెంగళూరు, దేశంలో చాలా ప్రాంతాల్లో ఆయన చేసిన నిర్మాణాలు, ఆయన ఇచ్చిన సలహాలు ఈరోజు కూడా రైతాంగానికి స్ఫూర్తినిస్తూ ఉన్నాయి, రైతాంగానికి నీళ్ళు ఇస్తూ ఉన్నాయి. ఆయన పుట్టినరోజుని రాష్ట్ర పండుగగా కూడా జరిపిన రోజులు ఉన్నాయి. మరి ఆ మహానుభావుడు ఈరోజు కూడా మన గోదావరి జిల్లాలో ప్రతి ఇంట్లో కూడా ఆయన ఫోటో ఉంటుంది. అట్లాగే ముఖ్య కోటలలో కూడా గుర్రం మీద స్వారీ చేస్తూ ఉన్న సరాదర్ కాటన్ గారి విగ్రహాలు కూడా గోదావరి జిల్లాలో మనం ఎన్నో చూసాం. అట్లాగే హైదరాబాద్లో కూడా ఆయన పేరు మీద భవన నిర్మాణం, అలాగే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ట్యాంక్ బండి విగ్రహాల మీద కూడా కాటన్ మహాశయుడి విగ్రహాన్ని పెట్టడమే కాకుండా ఆ రోజుల్లో మరి కావేరీ నది సమస్య పరిష్కారానికి కూడా, కావేరీ సమస్య పరిష్కారానికి కూడా ఆయన సేవలు చేశారు. అట్లాగే కావేరీ పనులు చేయటంలో కూడా ఆయన పాత్ర ఉంది. మద్రాసు నౌకాశ్రయం నిర్మాణ కార్యక్రమాలు కూడా ఆయన మొదలుపెట్టారు. ఆయన శిష్యుడు కెప్టెన్ ఓర్ నాయకత్వంలో కృష్ణా ఆనకట్ట మీద, మనం కృష్ణానది మీద కృష్ణా ఆనకట్ట నిర్మాణంలో కూడా మరి సలహాలు, సూచనలు కూడా సరాదర్ కాటన్ గారు ఇచ్చి ఉన్నారు. అట్లాగే గోదావరి నది ధవళేశ్వరం మీద ఆనకట్ట కట్టేటప్పుడు మరి ఎన్నో ఇబ్బందులు అక్కడ ఉన్న సామాన్య ప్రజలను ఉపయోగించుకొని ఆయన అతి కొద్ది కాలంలోనే ఆ నిర్మాణాలు చేయటమే కాకుండా దుఃఖదాయనిగా ఉన్న ఆ ప్రాంతాన్ని ప్రాణహితగా మార్చి ఎక్కడ నాసిక్, ఎక్కడ గోదావరి నది ప్రవాహాన్ని ఏ విధంగా ఎట్లా ముందుకు తీసుకెళ్లాలని, ఎట్లా దాన్ని రైతులకు ఉపయోగపడే విధంగా చేయాలో మరి ఆ రోజు చేశారు. కృష్ణానది ఆనకట్ట పునాదులు పరిశీలించడం కావచ్చు, అట్లా కెప్టెన్ ఓర్ నాయకత్వంలో దాని నిర్మాణాన్ని త్వరితగతంగా చేర్చడంలో కావచ్చు, గన్నవరం యాక్టివేట్ పనులు, ధవళేశ్వరం బ్యారేజీ కింద ఆ రోజు కాలువలు తవ్విన విధానం చూస్తే
ఏ విధంగా ఎట్లా కాలువలన్నీ కూడా ఏ విధంగా నీళ్ళు లేయి అవన్నీ కూడా మరి చూస్తే ఈరోజు కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మాణం చేసిన అవన్నీ కూడా ఎంతో స్ఫూర్తినిస్తూ ఉంటాయి. ఎంతో ఇవాళ కూడా ఆ నిర్మాణాలన్నీ కూడా రైతాంగానికి ఉపయోగపడుతూ ఉన్నాయి. ఇటువంటి నిర్మాణాలు చేసిన మరి సరాద్రి కాటన్ గారిని కూడా ఆ రోజు సెలెక్ట్ కమిటీ పెట్టి మరి ఆ రోజు బ్రిటిష్ పార్లమెంట్లో కూడా పెద్దల సభలో కూడా దీని మీద చర్చ జరిపి మరి లాభమా నష్టమా పెనాల్టీ మరి విధించే విధంగా కూడా ఆ రోజు చర్చలు జరిగాయి. మరి ఇక్కడ భారతదేశంలో నదులు కాలువల ద్వారా రవాణా ఖర్చు తగ్గించుకొని చాలా పెద్ద ఎత్తున తాగునీరుకి సాగునీరుకి పరిష్కారం అవుతుందని చెప్పిన మహానుభావుడు సరాద్రి కాటన్ గారు. అలాగే డాక్టర్ కేఎల్ రావు గారు కూడా గంగా కావేరి అనుసంధానాన్ని ఆయన కలగా మరి దేశం మొత్తం ఉపయోగపడుతుంది, ఆ విధంగా గంగా కావేరి అనుసంధానం చేయాలని కూడా డాక్టర్ కేఎల్ రావు గారు కలగన్నారు. అట్లాగే ఎన్టీ రామారావు గారు కూడా తెలుగు గంగా నిర్మాణం ద్వారా కృష్ణానది నీళ్ళని మరి దేశంలో దాటించి ఆయన మద్రాసు మహానగరానికి నీళ్లు తీసుకెళ్ళడం వల్ల రాయలసీమ ప్రాంతం అంతా కూడా ఇవాళ బంగారం అయింది. తెలుగు గంగ వల్ల మరి ఆ ప్రాంతాలన్నీ కూడా రాయలసీమలో చాలా ప్రాంతాలు ఇవాళ తిరుమలకు నీళ్ళు వెళ్ళినా మరి కాళహస్తికి నీళ్ళు వెళ్ళినా మరి కర్నూలు కడప ప్రాంతాలకు నీళ్ళు వెళ్ళినా ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఇందిరాగాంధీ గారిని, ఎంజి రామచంద్రన్ గారిని, రామకృష్ణ హెగ్డే గారిని ఎంతోమంది మహానుభావుల్ని ఈ ప్రాంతాన్ని తీసుకొచ్చి ఆయన వేసిన శంకుస్థాపన, ఆయన చేసిన మొదలుపెట్టిన పనులు ఇవాళ మద్రాసు మహానగరానికి తాగునీరు శాస్త్ర పరిష్కారాన్ని ఇచ్చింది. అట్లాగే దాన్ని పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారు ఆ పనులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఆ రోజు చేసిన విత్తనాలు ఏదైతే అంద్రనివ ఉందో, గాలేరి నగర్ ఉందో, ఎన్టీ రామారావు గారు వేసిన విత్తనాలని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అంద్రనివ మారుమూల ప్రాంతాల్లో అటు కుప్పానికి కావచ్చు, హిందూపూర్కి కావచ్చు, మడకసరకు కావచ్చు, బెంగళూరు బోర్డర్ దాకా ఇవాళ మెడ్రాస్ బోర్డర్ దాకా నీళ్ళు వెళ్ళాయంటే మరి మహానుభావులు మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారి ఆలోచనని ఈరోజు మన జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్లారు. ఇవాళ ఇవన్నీ కూడా ఆ రోజుల్లో కాటన్ మహాశయులు ఆలోచన విధానం అంతా కూడా ఏ విధంగా ఎట్లా మరి గోదావరి ఆనకట్ట మీద ఎన్టీ